ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనుకో దొంగల బ్యాగ్స్ చేసేటువంటి అరాచకాలు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులో వస్తూ ఉన్నాయి. అదే ప్రాతిపదికలో మొలకల చెరువు అక్రమ మద్యం గురించి రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోతా ఉంది. అద్దేపల్లి జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి జోగి రమేష్ గారికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు, అక్రమ మద్యం కల్తీ మద్యంలో పార్ట్నర్. పేరుకి అద్దేపల్లి జనార్దన్ గారు ఉన్నప్పటికీ కర్త కర్మ క్రియ మొత్తం కూడా జోగి రమేష్ గారే. మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఇక్కడ వ్యవహరిస్తూ ఆయన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుల్లాగా ఫీల్ అయిపోయి ఇక్కడ బిల్డప్ ఇస్తూ ఉంటారు. గతంలో పెడన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన చేయనటువంటి అరాచకాలు ఎక్కడా లేవు. తలకి ఒక గుడ్డ కట్టుకొని ఒక పెద్ద వీధి రౌడీలాగా చంద్రబాబు గారి ఇంటి మీదకి ఏ రకంగా వెళ్ళాడో మనం చూసాం. పెడనలో మడ అడవులు దోచుకోవడం దగ్గర నుండి, ఇసుక మాఫియా నడపడం దగ్గర నుండి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం దగ్గర నుండి ఆయన చేయనటువంటి అక్రమం అంటూ ఏదీ లేదు. ప్రశ్నించినటువంటి మన జన సైనికుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఏ రకంగా రక్తమోడేటట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ సాక్షిగా కొట్టారో కూడా మనందరికీ తెలుసు. అక్రమ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని ఆంధ్ర నుండి ఆఫ్రికా వరకు పారిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, జోగి రమేష్ గారు కానివ్వండి, ఎంతమంది ప్రాణాలతో ఆడుకున్నారో మన కళ్ళతో చూస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం మీద బురద వేయాలనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా కొంతమందిని, వైఎస్ఆర్సీపీ నుండి వచ్చినటువంటి కొంతమందిని, నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లేదు, కొంతమందిని ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. వీళ్ళు చేసేటువంటి దరిద్ర పనులన్నీ కూటమి కండువాలో ఉండి చేశారు, కూటమి వాళ్లే అని చెప్పే క్రమంలో కొంతమంది విషపురుగుల్ని కూటమిలోకి పంపించడం జరిగింది. అదే క్రమంలో ఈ కల్తీ మద్యం కూడా కూటమి కళ్ళకు కనబడటం, ఈ కల్తీగాళ్ళని బజారుకు లాక్కు రావడం కూడా జరిగింది. విశ్వాసం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పెంపుడు సునకం జోగి రమేష్ ఈ రకంగా 5 సంవత్సరాలు కల్తీ మద్యాన్ని సరఫరా చేసి ఎంతో మంది ప్రాణాలు హరించడమే కాకుండా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని బొక్కేశారు. ఎన్ని కోట్ల రూపాయలు ఈ కల్తీ మద్యంలో అక్రమంగా సంపాదించారో వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, జోగి రమేష్ గారు కానివ్వండి, మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా ఎంక్వైరీ వేయించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరిగి కట్టించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. జోగి రమేష్ గారు అక్రమాలకి అరాచకాలకి ప్రతిరూపమైనటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి కల్తీ మద్యంలో తిన్నటువంటి కోట్లన్నీ కూడా బయటికి కక్కించి ప్రజాధనానికి చేర్చాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. గతంలో జక్కంపూడి రాజా గారు కానివ్వండి, జోగి రమేష్ గారు కానివ్వండి, మైలవరం నియోజకవర్గంలో ఎన్ని రకాలుగా బూడిద దోపిడీ చేశారో మా అందరికీ తెలుసు. మరి ఇవాళ హనుమంతుడి ముందు కుప్పిగంతులేసినట్టు కూటమి ముందు ఈ విషపు మొలకలన్నీ తీసుకొచ్చి నాటే ప్రయత్నం చేశారు. కానీ ఒళ్ళంతా కళ్ళతో చూసేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కలుపు మొక్కలన్నీ ఏరే ప్రయత్నం చేసేశారు. దానిలో భాగంగానే ఈ కల్తీ మద్యం మాఫియా బయటకు వచ్చింది. రోజా గారు అంటది ఎంతమంది తాళిబొట్లు తెంపేస్తారో అని అడుగుతుంది. గురివెంద సామెత చెప్పినట్టు ఈ యొక్క కల్తీ మద్యాన్ని నడిపింది మీరే, సూత్రధారులు పాత్రధారులు అందరూ మీరే, మళ్ళీ మీరు ఎదురు కూటమి మీద బురదేసే క్రమం. మిథున్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ వేయాలని అడుగుతారు. దొంగోడే దొంగ దొంగ నడిచినట్టు మీరు సిబిఐ ఎంక్వైరీ కోసం అడుగుతున్నారు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కూటమి ప్రభుత్వం వేస్తుంది. వేసి గత 5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఆంధ్ర నుండి ఆఫ్రికా వరకు మీరు చేసినటువంటి అక్రమ వ్యాపారాలు మొత్తం కూడా బయటకు తీయడం ఖచ్చితంగా జరుగుతుంది.
మీరు ఏదైతే ప్రజాధనాన్ని ముప్పొద్దులా మెక్కారో పందికొక్కుల్లాగా ఆ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కూడా కట్టించే బాధ్యత, తిరిగి కట్టించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటది. పోతే ఎంతమంది కల్తీ మద్యానికి బలైపోయారో ఆ ఆడబిడ్డల ఉసురు తగిలి మీకు, అంటే మీకు ఇంట్లో ఆడబిడ్డలే మీకు లెక్క ఉండరు అనుకోండి, బయట ఆడబిడ్డల గురించి మీరు ఆలోచిస్తారని చెప్పి నేను ఎప్పుడు అనుకోను. కల్తీ మద్యం తాగి ఎంతమంది చనిపోయారు, అన్ని కుటుంబాల ఉసురు వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా తగులుతుంది. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేటువంటి పేరు కూడా వినబడకుండా ఉండేలాగా ఆ బాధ్యత కూటమి తీసుకుంటుంది. కొంచెం అయినా సిగ్గుండాలి కదండి మాట్లాడటానికి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ర్యాలీలకు పిలుపునిస్తారా? అంటే మనమే బురదేసేసి మనమే అరిస్తే సరిపోద్ది అనుకుంటున్నారా ఏంటి? కనీస విలువలు గాని వ్యక్తిత్వం గాని వైఎస్ఆర్సీపీలో ఒక్కరికైనా ఉన్నాయా? జోగి రమేష్ గారు ప్రమాణాలు చేద్దాం రండి అని అడుగుతున్నారు. జోగి రమేష్ గారు, మీకు అసలు విలువలు వ్యక్తిత్వం ఉంటే ఇప్పుడు చేసే ప్రమాణానికి ఒక విలువ ఉంటుంది. అలాంటివి ఏమీ కూడా మీ నరనరాల్లో అణువనున ఎక్కడా లేనప్పుడు మీరు చేసే ప్రమాణానికి విలువ కూడా ఉంటుందండి? నోరేసుకుని బొంకితే సరిపోతుందా? లోకల్ నాన్ లోకల్ అని మీరు మాట్లాడేది, లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడే వాళ్ళు మీరు పెడనెల్లి ఎలా పోటీ చేశారండి? అసలు జోగి రమేష్ అంటేనే అరాచకాలకు అడ్డ. ఆ విషయం తెలియదేం కాదు. ఒక వీధి రౌడీ కన్నా హీనమైనటువంటి వ్యక్తి జోగి రమేష్. ఇలాంటి వ్యక్తి అక్రమ మద్యం, కల్తీ మద్యం వ్యాపారాలు కాకుండా ఇంకేం చేయగలుగుతారు? కూటమిలోకి మీ యొక్క విషపు చినుకులను పంపించి వాళ్ళతో కూటమి మీద బురద వేసే ప్రయత్నం చేశారు. అంటే కూటమికే సవాల్ చేసేంత ఎదిగిపోయారా జోగి రమేష్ గారు? కూటమికి మీరు ఇచ్చిన సవాలు ఆన్సర్ ఎలా వస్తుంది, దాని ప్రతిఫలం ఎలా వస్తుందో మీరు చూద్దరు గాని రాబోయే రోజుల్లో ఈ యొక్క కల్తీ మద్యంలో తిన్నటువంటి ప్రతి రూపాయిని కట్టించే బాధ్యత ఖచ్చితంగా కూటమే తీసుకుంటుంది.